సార్ ఈ నక్సలైట్ కాదు సార్. మరి ఎవడబ్బి? మామూలు జూనియర్ ఆర్టిస్ట్ సార్. యాడుంటాడు తెలుసునా వీడు? డీజీపీ రణబీర్ సింగ్ ని కిడ్నాప్ చేసింది మేమే. డిమాండ్స్ చెప్పడానికి మూడ్ లేదన్న కమాండర్ జంపర్. వీడు మన బోడీగాడు. నమస్తే నమస్తే అన్న. అటు ఇక్కడ కూర్చోన్నా అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న గతంలో నేను తప్పులు వాగి ఉంటే నన్ను క్షమించన్నా అన్న. అవునన్నా ఒక నిమిషం వచ్చేస్తున్నా. ఒరేయ్ మనకైనా రెస్పెక్ట్ ఈ రేంజ్ లో పెరిగింది. ఏం లేదు సార్, మీరు బాలీవుడ్ లో హీరోగా సెలెక్ట్ అయినారు కదా. ఈ బాలీవుడ్ అంతా ఇంతే. అదేందో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లో వీటిలో పబ్లిసిటీ ఓన్ దంచుతా ఉంటారు. అందుకే మీ రేంజ్ అలా పెరిగిపోయింది. అయినా 1,00,000 సార్లు చెప్పాను రా, సినిమా రిలీజ్ ముందు పబ్లిసిటీ ఏంట్రా క్రేజీ బాలీవుడ్ బెగ్గర్స్. స్పెషల్ బోండా విత్ గట్టి చట్నీ. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని నా తప్పులన్నీ క్షమించేయండి అన్న. ఏదో చిన్నోడిని. గతంలో జరిగిన విషయాలు మనసులో పెట్టుకున్నాయా? థ్యాంక్స్ అన్న. నేను ఏ ఏజ్కి ఎదిగినా సదా నీ ప్రేమకు బానిస. జంపన్నా నువ్వు గ్రేట్ అన్నా. జంపులు గిప్పులు నేను చేయనా, దానికంటే సపరేట్ డూప్స్ ఉంటారు. ఇప్పుడు నన్ను ఎందుకు జంప్ చేయమంటారు చెప్పండి? అవునులే కానీ టీ తీసుకురండి వెళ్ళి. అటగన్నా ఈ జంప్స్ ఏంట్రా మనకి? అంతేలే నా గమ్మునుండు. తొందరగా స్పెషల్ టీ అన్నకి. చూసావరా ఇతలోనే ఎంత మార్పు. చట్నీ బాగుండదే, బోటా కూడా బాగుంది. అంత బచ్చంగా చెప్పండి రా, నా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయనివరా. క్రేజీ బిగ్ గెట్ అవుట్ యా. మధ్యలో వాయిన పేరెందుకురా గబ్బునోయాలో? కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, మేము కూడా సెలబ్రిటీ. సెలబ్రిటీయా? సెలబ్రిటీ గారు తమరికి న్యూస్ పేపర్ చదవడం వచ్చునా? పేపర్ లో నా గురించి జనాలు చదవాలి కానీ నేను మాత్రం పేపర్ చదవను. ఎనీ ప్రాబ్లం? ఇది చూడండి, దళ కమాండర్ జంపన్నా. డిమాండ్స్ చెప్పడానికి మూడేలే. నేను చూపిస్తా. మరో ధృవతార రాలిపోయింది. ఇవన్నీ ఎందుకు సార్? జెంటిల్మెన్ సినిమా చూడలే? అప్పుడు టికెట్ దొరకలేదు సార్. ఇప్పుడు ఫ్రీగా చూపిస్తానులే. సార్ సార్ సెలబ్రిటీ, సార్ ని స్పెషల్ గా చూడాలి సార్. స్పెషల్ గా అరేంజ్మెంట్స్ దుడీలో చేయాలి. సార్కి రెస్పెక్ట్ ఇంతమంది ఇయ్యాలి. నా బొందకి మరీ అంత స్పెషల్ రెస్పెక్ట్ ఎందుకు సార్? మీరు చెయ్యెత్తి దెబ్బ పడేలోపు జరిగిందంటే చెప్పాను. వాడు చెప్పింది ఇదే అడ్రస్, పైన పెంట్ హౌస్ అట. అదేంట్రా ఇక్కడ ఎంఎస్ రాజ్ దిల్ రాజ్ ఫోటోలు ఏంటి? తప్పించుకొని పోయారు సార్. ఏమిరా? ఎవడు లేడు సార్, అంతా ఎస్కేప్. సందు సందు ఎతకండి, పక్కన గల్లీ గల్లీ ఎతకండి, మొత్తం ఎతకలారండి. వాడు యాడికి పోవడానికి ఇల్లే. అలాగే సార్. ఎవరు బి? నేను పందిరి కృష్ణ సార్. పందిరి కృష్ణ అంటే పీకేనా? నాయనా, మా డీజీపీని కిడ్నాప్ చేసి మా పోలీసుల పరువు పోగొట్టినావు. అది కాదు సార్. చూడు, నీకు కావాలంటే పవన్ కళ్యాణ్ తో పరిచయం చేపిస్తా. దిల్ రాజుతో కావాలంటే సినిమా తీపిస్తా. నీకేం కావాలంటే అది ఇప్పిస్తా. మా డీజీపీని మాకు అప్పగించబ్బి. అది సార్. సార్ మాకు టైం లేదు, మాట్లాడడానికి కాయం లేవు సార్. బోని చాలా అమ్మాయికుడు సార్, వాడికేం తెలియదు సార్. మీరు వాడిని వదిలిపెడితే డీజీపీ గారిని వదిలిపెడతాం సార్. కాదని తోక చాటిస్తే డీజీపీ గారికి అంతో మమ్మల్ని మేము కాల్చుకుంటాం సార్. సర్లే సర్లే సర్లే, నువ్వు కాల్చుకోవాకు, అంతా ఓకే. ఏడగలసాల్లో చెప్పు. యాడ్ర బిల్లు? ఈడేమిరా రైల్వే గార్డు లెక్క పచ్చ జెండా ఊపుతున్నాడు. నువ్వు యాదవ్ డూపు. అలాగే సార్. వాడిని తీసుకురా పో. అలాగే సార్. నా బతుకు బర్బాద్ చేసావు కదా, గొప్ప ముంచారు సుమలత. ఈడు పేతాస్ లో కూడా ఎక్స్ప్రెషన్ బాగానే పెట్టాడే. ఒకటి లో యాంగిల్ కట్ చేస్తే పోలా, ఇంకేం మిగిలిన యాంగిల్స్ పెడుతున్నావు రా దరిద్రుడా. రాలుడు జాగ్రత్త.
లేచినట్టు మందుడు తడుపుది. ఎలికలు బట్టి ముఖాలు వేసుకొని డీజీపీని కిడ్నాప్ చేశారా? ఇండియాలో నంబర్ 1 పొజిషన్ లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోయినది మీ వల్లనే కదరా. డేయ్, వీళ్లకు యమపురికి ఫ్రీ పాస్ ఇవ్వండి. ఒకే ఒక బుల్లెట్ తో నలుగురిని పైకి లేపేయండి. ఇక్కడ జంప్ అన్నావరా? అయ్యా నేనే అయ్యా. రే ఆ గన్స్ టీం మొత్తం వెనక్కించండి రా. దీని అవ్వ జీవితం. సెకండ్ పార్ట్ మొదలేదు సుమలతో. నిన్ను విడిచిపెడుతుంది ఎందుకో తెలుసా? మా డిమాండ్స్ ని గవర్నమెంట్ కి పాస్ చేయడానికి. సిలికి సిలికి గాలివారైపోయినది కదరా. లాల్ సలాం. లాల్ సలాం. ఏంటి సార్ ఇన్ని రోజులు గడుస్తున్నా డీజీపీ గురించి ఏం కనుక్కోలేకపోయారు? ఇప్పుడేమో నక్సల్స్ కిడ్నాప్ చేశారు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? నాకేమీ ఎనదానంలే. నాకు రీసెంట్ గా శివుడు వచ్చినది. లోపల హోంగారు ఉన్నాడు. ఆయన వచ్చేదాకా కామ్గా ఉండండి. చెవులు కొరుక్కోవాకండి. చెవులు కొరుక్కుంటే మీకు శివుడు వచ్చాది. హోమ్ అంటే హోమ్ లో కూర్చొని పిల్లలకి సర్వీస్ చేయడం కాదు, ప్రజలకు ఆన్సర్ చేయాలి. ఒక పక్క మీడియా సెగ పుట్టిస్తుంటే మరో పక్క ప్రతిపక్షాలు బంట బూతులతో విమర్శల బురద జల్లుతున్నాయి. ఏంటి వింటున్నావా? వింటున్నాను సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వెంటనే ఆ డీజీపీని తీసుకుని రావాలి. నాకు కొంచెం టైం కావాలి సార్. లోపల పెద్ద సీరియస్గా ఉంది. ఏదో రకంగా డీజీపీని తీసుకురండి. ఇప్పుడు ప్రెస్ ఏంటి? ఏదో రకంగా మేనేజ్ చేసి రేపీకే బతుకుని బత్తాలే పిండేసావు కదరా. ఎక్కడ రంప చూడవరము, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ నల్లమల, బతుకు బుగ్గిపాలు చేసావు కదా దరిద్రుడా. అరే పోనీ అలాగే ఉండరా. అబ్బాబ్బాబ్బా, నీకెప్పుడు చెప్తుంటారు కదా లో యాంగిల్ అని. లో యాంగిల్ అంటే ఇదేనా పోనీ? అరే ఇంకా నన్ను వాడని యాంగిల్ ఏదైనా ఉందారా? యాంగిల్స్ యాంగిల్స్ అని చెప్పి నా సుమలత బ్యాంగిల్స్ పగలగొట్టే పరిస్థితి తీసుకుంటావు. ఇసుకే అమ్మా. కమాన్ మూవ్. లాల్ సలాం. లాల్ సలాం. అక్కడ పడేయండి. అమ్మా దుర్గా అన్నా, మేడం నువ్వు దడ కమాండర్ జంప్ అన్నవి. నీకు డిమాండ్స్ చెప్పడానికి మూడ్ లేదా? నీకు మావోయిస్ట్ దళ కమాండర్ అంటే ఏంటో తెలుసా? పోనీ మావో గురించి తెలుసా? అంటే పర్సన్ ఎప్పుడు కలవలేదండి.